బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజా నిర్ధారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు కీలకంగా మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారు కాగా గ్రహీతలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించబడ్డారు. కేసులో అత్యంత తీవ్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారం గత 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో జరుగుతున్నట్లు విచారణ తెలుస్తోంది. ఒక్కో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు 50 లక్షలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రాకెట్ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును చేపట్టే ప్రక్రియలో ఉన్నారు. అలకనంద కిడ్నీ రాకెట్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా దీనిపై త్వరలో మరిన్ని పరిణామాలు వెలుగులోకి రానున్నాయి.